మీ కాళ్ళు, మీ చేతులు, మీ బరువే కానీ మోయలేకపోతున్నారు కదా. హీరోలను చూసి మనం ఇన్స్పైర్ అక్కడ అవ్వడం కదా, రియల్ లైఫ్లో అవ్వాలి, థియేటర్లో కదా అయ్యేది, ఇక్కడ ఇక్కడ అవ్వాలి. నా వీడియోలు ఊరికే చూద్దాం అనుకుంటే మాత్రం అస్సలు రాకండి, చూడకండి. ఎవరైతే ఖచ్చితంగా నేను చేస్తాము, నాలో మార్పు తెచ్చుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రమే చూడండి. నమస్తే, నేను మీ పిఎన్ఆర్. వెల్కమ్ బ్యాక్ టు పిఎన్ఆర్ వరల్డ్. ఓకే, మనం డైలీ చేస్తున్నది ఫిట్గా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఫిట్గానే ఉండాలి. పొట్టేసుకొని ఇలా నడవలేక అమ్మ అయ్యా అన్నట్టుగా ఉండకూడదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకున్న కళను మనం నెరవేర్చుకోవడం కోసం కదా మనం కష్టపడేది. ఎవరి కోసం కాదు కదా, మన కోసమే. నేనైతే కొంతకాలం వరకు ఇలా ఉండాలని అనుకున్నాను, అందుకోసమే చేస్తున్నాను. ఇక మీ ఇష్టం, మీరు కూడా ఉండాలి అనుకుంటే నాతో పాటుగా డైలీ చేసేసేయండి. జస్ట్ 15 రెప్స్ చేయండి ప్రతి ఎక్సర్సైజ్ కూడా. ఓకే, ఖచ్చితంగా ఇది చేయడానికి ముందు కొంచెం వార్మప్ చేయండి, ఆ తర్వాతకి మొదలు పెట్టండి. గెట్ రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అయిపోయింది కదా. కొద్దిసేపు బ్రేక్ తీసుకోండి, ఒక 10 సెకండ్లు అంతే. ఏం కాదు, చూసారా ఏమైంది? 15 చేసాను, టకా 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 టకా. మీరు కూడా అంతే, ఆగకుండా చేయడానికి ప్రయత్నించండి, అస్సలు ఆగండి. హీరోలను చూసి మనం ఇన్స్పైర్ అక్కడ అవ్వడం కాదు, రియల్ లైఫ్లో అవ్వాలి, థియేటర్లో కాదు అయ్యేది, ఇక్కడ ఇక్కడ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 గింతే. పడుకోవడం పైకి లేవడం, పడుకోవడం పైకి లేవడం. ఈ యొక్క చేసాం కదా 15. నెక్స్ట్ ప్లాంక్ పొజిషన్ వచ్చేసేయండి. మీ కాళ్ళని మీ మోచేతులకు టచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 చేసాం కదా ఈ ఒక 15. నెక్స్ట్ పొజిషన్ మార్చి చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకే పొజిషన్లో చేస్తే ఇబ్బంది పడతారు. మీరు కూడా అంతే, రెస్ట్ తీసుకోండి, పొజిషన్ మార్చండి, చేసుకోండి. నెక్స్ట్ ఇలా పడుకోండి, జస్ట్ ఇలా లేపించండి ఒక 15 సెకండ్లు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. మీ కాళ్ళు, మీ చేతులు, మీ బరువే కానీ మోయలేకపోతున్నారు కదా, మోయండి. మనం తిన్నాం కదా, మనమే పెంచాం కదా, మరి మన బరువు మనం ఎందుకు మోయలేకపోతున్నాం అని ఒక్కసారి అనుకోండి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నా వీడియోలు ఊరికే చూద్దాం అనుకుంటే మాత్రం అస్సలు రాకండి, చూడకండి. ఎవరైతే ఖచ్చితంగా నేను చేస్తాము, నాలో మార్పు తెచ్చుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రమే చూడండి. అవసరం లేదు, ఎందుకండి నిద్ర వేస్ట్, టైం వేస్ట్, డేటా వేస్ట్ కదా, అవునా కదా.
బోట్ హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇలా సాఫ్ట్ అంటే చక్కగా ఉంచాలి. ఇట్లా బెండ్ చేయొద్దు. ఒకవేళ మీకు నొప్పిగా ఉంటే మాత్రం కొంచెం చేయండి, పర్లేదు. కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళైతే మాత్రం ఇలానే ఉంచాలి. అలా అయితేనే మీకు ఇక్కడ ఎఫెక్ట్ పడుతుందన్నమాట లోయర్ యాబ్స్కి. ఓకే, నెక్స్ట్ లేయింగ్ పొజిషన్లో ఇక్కడ మీ జాన పెట్టుకోండి, ఇటువైపు కూడా. వీలైనంత వరకు ముందుకు టచ్ చేసుకొని ప్రయత్నించండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. శ్వాస తీసుకోండి ముక్కుతోటి, నోటితో మాత్రం తీర్చుకోకండి. ఎందుకంటే మీ గొంతు అనేది ఆరిపోతుంది. అది ఆరిపోతే మనం ఎక్కువ చేయలేము, గుర్తుపెట్టుకోండి. చైర్ పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కొత్త వాళ్ళు చేసే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చేయండి, మెల్లిగా చేయండి. అవసరమైతే ఎవరైనా సపోర్ట్ తీసుకొని చేయండి. డైరెక్ట్గా మాత్రం చేయకుండా అసలు చేస్తే పర్లేదు, లేదంటే లేదు. స్టార్ పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అయిపోయింది ఎక్సర్సైజ్. ఈ విధంగా ఇవన్నీ చేస్తూ ఉండాలి. చేసిన తర్వాతకి ఈ గ్యాప్లో ఏంటంటే బ్రీతింగ్ అనేది బాగా తీసుకోవాలి. ముక్కుతోటే తీసుకోండి, ఎందుకంటే నోటితో తీసుకుంటే నోరు అనేది ఆరిపోతుంది. మన తదుపరి వ్యాయామం ఏంటంటే ప్లాంక్ పొజిషన్. మన పూర్తి బాడీని మన చేతుల మీద మనం ఆపాలి, మన బరువుని. గెట్ రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. మరొక వ్యాయామం కోసం రెడీగా ఉండండి. చాలామందికి ఎట్లుందంటే ఇంకా చాలా బాబు ఇక ఏంది అని, కానీ చేయాలి, తప్పదు. ఇప్పుడు చేస్తేనే కదా తర్వాతకి మనం ఫిట్గా ఉండేది. ఓకే, గెట్ రెడీ టు నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఇదేంటంటే మనం లెగ్స్ హోల్డ్ చేయాలన్నమాట 6 ఇంచెస్ పైన. కొద్ది సెకండ్ల పాటు అలాగే హోల్డ్ చేసి ఉండండి. మీ మనసులో కౌంట్ చేసుకుంటూ ఉండండి. చివరి 5 సెకండ్లు. 5 4 3 2 1. అమ్మయ్య, అయిపోయింది. ఇక రెస్ట్ తీసుకోండి, ఎంజాయ్ పండుగ. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం రోజుకి 2 సార్లు అయినా చేయొచ్చు, 3 సార్లు అయినా చేయొచ్చు. మీ ఆరోగ్యం కోసం మీరు చేసుకోవాలంతే, పక్కనోడి కోసం కాదు. శక్తి వస్తుంది, అన్నీ వస్తాయి కదా. ఒకసారి ఆలోచించండి.
బద్ధకంగా ఉంటే మాత్రం ఏమీ చేయలేము. జీవితంలో ఒకటి సాధించాలంటే ఏదో ఒకటి చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం ఒకటి చేద్దామని అనుకున్నప్పుడు దాన్ని అక్కడి వరకు చేయండి. ఓకే, ఒకసారి పని మొదలుపెట్టాక దాన్ని మధ్యలో ఆపేస్తే ఇవన్నీ చేస్తే అనవసరం. 2 నెలల్లో మీకు యాప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మీరు కంటిన్యూగా చేయండి, చేస్తూనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి.